వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి మంచు మనోజ్ దగ్గర ఇంటి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, సినీ ప్రముఖులు కూడా రావడం జరుగుతుందన్నమాట. అంటే టెంట్లు వేయడం అంతా, బౌన్సర్స్కి అంతా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇందా చూసిన విషయంలో అయితే మన మంచు మనోజ్ గారు బయటకు వెళ్ళడం జరిగింది. విష్ణు గారు కొద్దిసేపట్లో 4:30కి దుబాయ్ నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత 4:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది అంటున్నారు. మరి సెక్యూరిటీ బందోబస్తు కూడా ఇక్కడ పెరుగుతుంది. మరి వచ్చిన తర్వాత ఎలాంటి తీవ్రతగా ఉండబోతుందో ఏంటో మనకు తెలిసిన విషయాలు కనపడుతున్నాయి. ఇక్కడ వెనక చూసినట్టయితే ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన తగాదాలు ఎందుకు అవుతున్నాయి, ఏంటి అసలు ఎందుకు అసలు ఒకప్పుడు కలిసి ఉండే ఫ్యామిలీ ఎందుకు ఇలా కారణాలు ఏంటని తెలుసుకుంటే ఓన్లీ ఆస్తి గొడవలను కనపడుతుంది అనమాట. విద్యా సమస్యలు తర్వాత నిన్న చూసుకున్న విషయం అయితే, నిన్న తనకి జరిగిన దాడుల గురించి ఒక 100 డయల్ చేసి చెప్పడం జరిగింది. 100 డయల్ చేసిన పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి గొడవ జరగలేదని మోహన్ బాబు గారు పంపించడం, తర్వాత మోహన్ బాబు గారు మళ్ళీ కేసు పెట్టడం, తర్వాత ఈవినింగ్ చూసినట్టయితే 2 విధాలు అంటే వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ నడుస్తూనే ఉంది, కానీ జరగలేదని వార్తలు కూడా నడుస్తుంది. దాంతో ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఎలాంటి వాగ్దానాలు అంతా ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. తర్వాత మనం నిన్న సాయంత్రం చూసుకున్నట్టయితే, నిన్న సాయంత్రం హాస్పిటల్కి వచ్చి మంచు మనోజ్ గారు వాళ్ళ భార్య గారిని తీసుకొని నడవలేని పరిస్థితుల్లో కొంచెం కనపడుతూనే ఉంది మనకి. తర్వాత కేసు పెట్టడం జరిగింది అనమాట. కేసు కూడా ఫైల్ అయినట్టుంది. మంచు విష్ణు గారు దుబాయ్లో ఉన్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ చూశాక ఆయన బయలుదేరి వస్తున్నట్టు 100 మంది బౌన్సర్లు తీసుకురావడం జరుగుతున్నట్టు చెప్తున్నారు. మరి ఎలాంటి విషయం చూసినట్టు లోపల ఒకసారి చూసినట్టయితే ఆ సినీ ప్రముఖులు కానీ ఎంత టెంట్ వేయడం కానీ ఎంత జరుగుతుందన్నమాట. చాలా మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటంటే క్లారిటీ అయితే 4 తర్వాత తెలుస్తుంది. మరి ఏమవుతుంది ఏంటనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే, ఆయనకి సెక్యూరిటీ గవర్నమెంట్ నుంచి, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టడం, గన్మెన్లు పెట్టడం, అది ఒక ప్రముఖంగా అంటే చెప్పుకోదగ్గ విషయం. మనకు తెలంగాణ ప్రముఖులు అంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంది తెలిస్తే వాళ్ళ మిస్సెస్ ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట ఈ విషయం. చూడండి ఒకసారి, ఇంటికి అంతా సెక్యూరిటీ గేట్లన్నీ మూసేసినట్టు కనపడుతుంది. మనం ఎవరిని లోపలికైతే ఎలవ్ చేయట్లేదు. సినీ ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. చూద్దాం మరి ఎలాంటి పరిస్థితి నెలకొండిద్దో మనం వేచి ఉందాం. ఒకసారి తర్వాత ఎలాంటి పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఒకసారి ఎంతసేపు వచ్చింది? 2 minutes అంతే. మనం చూసుకున్న విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ సంచలన విషయం మారింది ఏంటంటే, మంచు మనోజ్ గారిది మోహన్ బాబు గారి విషయం అనమాట. తల్లిదండ్రులు అంటే తండ్రి వచ్చేసి కొడుకుని కొట్టినట్టు, కొడుకు వచ్చేసి తండ్రి కొట్టినట్టు చాలా విషయాలు చెప్తాను. క్లారిటీ అయితే ఎక్కడ లేదు. బట్ కానీ నిన్న జరిగిన విషయంలో ట్విట్టర్లో కానీ ఎలాంటి అంత ఫేక్ న్యూస్ ఇది అంత కొట్టుకోలేదు, ఏం జరగలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది మోహన్ బాబు గారు. తర్వాత 4 తర్వాత చూసినట్టయితే 4-5 తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇది నిజమైనట్టు వార్తలు కనపడుతూనే ఉన్నాయి మనకి. మరి ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఏంది? గతంలో కూడా మంచు విష్ణు గారు మనోజ్ గారు కొట్టుకోవడం జరిగిందనమాట, కొంచెం ఆస్తి గొడవల్లో. తర్వాత వచ్చేసి కన్నప్ప మూవీ గురించి ఉన్న బడ్జెట్ అంతా పెద్ద భారీ బడ్జెట్ 500 crores పెడుతున్నారు కాబట్టి బడ్జెట్ అంతా తనకే పెడుతున్నారు, ఆస్తిలోంచి పెడుతున్నారు. ఆస్తి పంపకాలు జరగలేదు కాబట్టి ఆస్తులను చెల్లిపోతానే ఒక వాద్వాగాన్ని దిగినట్టు కనపడుతున్నాము. విషయం తెలుస్తుంది. మరి ఆస్తుల గురించి గొడవలు అయితేనే ఆస్తి గురించి మరి ఎందుకు ఆస్తులు పంపకాలు చేయట్లేదు, మరి ఎందుకు ఒక్క సైడే మోహన్ బాబు గారు ఆస్తులు పంపకాలు చేయకుండా విష్ణు గారికి ఎందుకు పెడుతున్నారనే సందర్భంలో నిన్న మాట్లాడడం జరిగిందనమాట మనోజ్ గారు. మరి ఆ విషయంలో ఏమన్నా ఇద్దరికి మాట పెరిగి కొట్టడం జరిగిందా ఏంటని క్లారిటీ అయితే లేదు. నిన్న మనోజ్ గారు నన్ను వీడియోలు చూసినట్టయితే, పక్కన విజువల్ చూసినట్టయితే నడవలేని పరిస్థితుల్లో వాళ్ళ శ్రీమతి తీసుకురావడం హాస్పిటల్కి స్టెప్స్, తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దీనికి ఒక కేసుగా పరిగణించి పోలీసులు కేసు పెట్టడం, ఆ డాక్టర్సే చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. మోహన్ బాబు గారితో ఎలాంటి కొట్లాట జరగలేదని, కేసు ఏం లేదు మా పర్సనల్ అని చెప్పడం, తర్వాత పోలీసులు వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత కేసు పెట్టడం ఇది జరుగుతూనే ఉంది. మరి ఏ విధంగా కన్నప్ప మూవీకి భారీ బడ్జెట్ వల్ల పెట్టుబడి పెట్టడం ద్వారా దీనికి ఇలా దిగటం, అంటే ఇంకోటి దుండగులతో బయట వాళ్ళతో మమ్మల్ని కొట్టించారనే విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి విద్యా సమస్యల గురించి సంబంధించిన వాళ్ళు కొట్టించారు అన్నట్టు చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మంచు విష్ణు గారు వచ్చేటప్పటికి 100 మంది బౌన్సర్లు తీసుకుని రాగల ఇక్కడ మంచు విష్ణు గారి ఇంటికి మంచు విష్ణు గారు వచ్చేసి మంచు మనోజ్ గారి ఇంటి దగ్గరికి 100 మంది బౌన్సర్లు తీసుకోవడం గల కారణాలు ఏంటి? మరి మాట్లాడడానికి వస్తున్నారా, మరి కొట్లాడుకోవడానికి వస్తున్నారా? క్లారిటీ అయితే లేదు. మరి మోహన్ బాబు గారు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఎలా మాట్లాడడం తెలుసుకుందాం ఒకసారి. ఇంకో విధంగా చూసినట్టయితే మొత్తం మీడియా మిత్రులు కానీ మొత్తం క్లోటాన్ని క్లోజ్ చేసి సినీ ప్రముఖులు కూడా వస్తున్నారు. మరి ఏ విధమైన సమాచారం తెలుసుకుందాం ఒకసారి. ప్రజెంట్ సెన్సేషనల్గా న్యూస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్లో ఉందన్నమాట మోహన్ బాబు గారిది. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఏంటో తెలుసుకుందాం ఒకసారి మనం కూడా.